హలో గైస్, ఈరోజు మనం సిఐడిఈ ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. ఐడిఈ అంటే ఏం లేదు, దాని ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటారు. మనం ఒక సి ప్రోగ్రామ్ రన్ చేయాలంటే మనకు ఒక ఎన్విరాన్మెంట్ అనేది కావాలి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనకు ఒక సాఫ్ట్వేర్ అనేది కావాలి. ఈ సాఫ్ట్వేర్ అనేది ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేయొచ్చు. ఒకవేళ మన దగ్గర ల్యాప్టాప్ లేనప్పుడు మొబైల్లో కూడా యాప్స్ ఇన్స్టాల్ చేసేసి అక్కడ కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నేను ఈ రెండు ప్రాసెస్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ల్యాప్టాప్లో ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది చూద్దాం. ముందుగా ల్యాప్టాప్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అక్కడ dev C++ అని టైప్ చేయండి. తర్వాత ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఆ డౌన్లోడ్ మీద బటన్ మీద క్లిక్ చేయగానే ఒక 5 సెకండ్స్కి మనకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత ఈ లింక్ అనేది నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా ఈ వెబ్సైట్లోకి వచ్చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫైల్ వచ్చేసి అరౌండ్ 60 MB అలా ఉంటుంది. వన్స్ మీకు డౌన్లోడ్ అవ్వగానే మీరు ఇక్కడ నుంచి మీకు డౌన్లోడ్స్లోకి వచ్చేసారంటే ఇక్కడ మీకు ఆ సాఫ్ట్వేర్ ఉంటుంది. దాని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. తర్వాత అది లోడ్ అవ్వగానే ఇక్కడ ఇంగ్లీష్ అని ఉంటుంది. ఓకే క్లిక్ చేసి అగ్రీ అని క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇంకా తర్వాత ఇన్స్టాల్ అవుతుంది. యాక్చువల్ నేను ఇక్కడ కొంచెం వీడియోని ఫాస్ట్ చేశాను, మీకైతే కొంచెం టైం తీసుకుంటుంది ఇన్స్టాల్ అయ్యేదానికి. వన్స్ అయిపోగానే ఫినిష్ మీద క్లిక్ చేయండి. మీకు ఈ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేసేయండి. ఆ తర్వాత మనకు సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతుంది. మీరు Ctrl+N క్లిక్ చేశారంటే న్యూ ఫైల్ వస్తుంది. ఇది మనకు మొత్తం కంప్లీట్గా ఎన్విరాన్మెంట్ వచ్చేసి ఇక్కడ మన సి ప్రోగ్రామ్ అనేది రాసి మనం రన్ చేస్తాం. సి ప్రోగ్రామ్ ఎలా రాయాలి, ఎలా రన్ చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఇది మొత్తం మనకు కంప్యూటర్లో ప్రాసెస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. తర్వాత వచ్చేసి మనం మొబైల్లో ఎలా చేయాలని చూద్దాం. మీరు మొబైల్లో ప్లే స్టోర్లోకి వెళ్ళేసి అక్కడ సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి అక్కడ సి లాంగ్వేజ్ ఐడియా అని టైప్ చేయండి. అక్కడ చాలా ఐడియాస్ వస్తాయి. అందులో మీరు CXXS డ్రాయిడ్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేయండి. ఇంతకుముందు ఒకప్పుడు నా దగ్గర ల్యాప్టాప్ లేనప్పుడు నేను ఈ యాప్ యూజ్ చేసి సి ప్రోగ్రామ్స్ అనేది ప్రాక్టీస్ చేశాను. ఈ యాప్ చాలా బాగుంటుంది సి లాంగ్వేజ్ మీరు ప్రాక్టీస్ చేసేదానికి. వన్స్ మీకు ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు దాన్ని ఓపెన్ చేయండి. తర్వాత మాన్యువల్గా నెక్స్ట్ క్లిక్ చేయండి అన్నీ సెలెక్ట్ చేసి. ఇది మనకి సి ఎడిటర్. ఇక్కడ మనం ప్రోగ్రామ్ రాసి రన్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మనకు కీబోర్డ్తో ప్రాబ్లం ఉంటుంది. అందుకని చెప్పేసి మనం సపరేట్గా కోడింగ్ కోసం కీబోర్డ్ ఎక్కేయచ్చు. దానికోసం కోడింగ్ కీబోర్డ్ అని టైప్ చేసేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఇన్స్టాల్ చేయండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టాను. మీరు దాన్ని ఎనేబుల్ అని క్లిక్ చేసేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్లో చూపిస్తుంది కదా కోడింగ్ కీబోర్డ్ అని, దాన్ని యాక్టివేట్ చేయండి. ఇంకా వేరే ఏమైనా ఉంటే కనుక అవి డిజేబుల్ చేసేయండి. తర్వాత ఇక్కడికి వచ్చేసి మనం ఫైనల్గా మనం కోడ్ అనేది రాయొచ్చు. ఇక్కడ కంప్లీట్గా మనం కోడ్ రాసేసి ఇక్కడ మనకు రన్ బటన్ చూపిస్తుంది కదా, ఆ రన్ బటన్ క్లిక్ చేసామంటే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఇది మనకు కంప్లీట్గా మొబైల్లో ప్రాసెస్ వచ్చేసి. థ్యాంక్ యూ గైస్.